ఈరోజు మేము దొనబండ గ్రామానికి వచ్చేసి మన అంజన్న గౌడ్ గారి వద్దకు వచ్చి ఇంత పెద్ద మనిషి అంత పెద్ద చెట్టు ఎక్కి అన్ని లీటర్ల క్యాన్ కళ్ళు తీసుకొచ్చి అందరికీ సర్వ్ చేస్తూ ఉన్నారు. అంటే పెద్ద మనిషి అంటే పెద్ద మనిషి కాదు, చిన్న మనిషే. కానీ 55 ఏళ్ళ వయసులో అంత పెద్ద చెట్టు ఎక్కి కష్టపడి కళ్ళు కిందికి దింపి 5 లీటర్ల క్యాన్ ఒక చెట్టుకి, తర్వాత 2 లీటర్ల బాటల్కి కేవలం 100 రూపాయలు తీసుకొని ప్రతి ఒక్క కస్టమర్ని సాటిస్ఫై చేసుకుంటూ ఎవరికి ఏ విధమైన కళ్ళు కావాలి, ఎలాంటి కళ్ళు కావాలో అలాంటి కళ్ళు ఇస్తూ ఒరిజినల్ ప్యూర్, దాంట్లో ఎలాంటి కల్తీ లేదు. ఎందుకంటే మేము కూడా అప్పుడప్పుడు వచ్చి టెస్ట్ చేస్తాం కాబట్టి ఆ టెస్ట్ మాకు తెలుసు. ఇలాంటి గౌడు ఈ ఏరియాలోనే ఎక్కడ ఉండడని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. దానిలో నీళ్లు కలపడు, మందు కలపడు. ఈయన ఎంత పెద్ద మనిషి అంటే చాలా మంచి మనిషి, చాలా మంచి హృదయం ఉన్న మనిషి. ఇలాంటి మనిషి మాకు దొరకడము, ఈ షూటింగ్ తీయడం ఈరోజు చాలా చాలా ఆనందదాయకము, అభినందనీయం. మన అంజన్న గౌడ్ గారు అంత పెద్ద చెట్టు ఎక్కి కిందికి దిగాడు. కానీ అప్పుడప్పుడు చెట్టు ఎక్కి దిగేటప్పుడు ఎంతోమంది గౌళ్ళు కింద పడి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అదే మాదిరిగా కొంతమందికి కాళ్ళు చేతులు ఇరిగి ప్రాబ్లం అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ అంజన్న గౌడ్ గారు 55 ఏళ్ళ వయసులో కూడా నిమ్మలంగా ఎక్కి నిమ్మలంగా దిగి ఆయన లైఫ్ని కాపాడుకుంటూ సేఫ్టీగా ఎక్కండి, సేఫ్టీగా దిగండి, స్లో ఎప్పుడు కూడా బీపీ రేజ్ చేసుకోవద్దు, తొందరపడద్దు. ఎంతమంది కస్టమర్లు వచ్చినా ఆ తర్వాత విషయం, వస్తున్నా ఆగండి అని చెప్తూ తొందరపడకుండా ఎక్కి దిగి మీ ప్రాణాలను కాపాడుకోండి. ఎందుకంటే చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఇది. ఇంత కష్టపడి కూడా వాళ్ళకి వచ్చేది ఇంతే. కానీ ఇలా దిగుతున్నాడు, చెట్టు ఎక్కుతున్నాడు, దిగుతున్నాడు. కానీ ఈ అంజన్న గౌడ్లో ఇంకొక కళ కూడా ఉంది. ఆ కళ ఏంటంటే భక్తి, శ్రద్ధ, ప్రవచనాలు. ఆయన బాడీలో ఏముందో నాకు తెలియదు, కానీ ఇలాంటి గౌడ్ని ప్రపంచంలో, అంటే నేను అనుకుంటున్నా నా గురించి, ఇప్పటి వరకు చూడలేదు. ఎంతోమంది గౌడ్స్ ఉన్నారు, ఎంతోమంది భక్తులు ఉన్నారు. కానీ సంస్కృతంలో ప్రవచనాలు చెప్పడం అనేది అంత ఈజీ కాదు, కష్టతరమైన పని అది. నేను తెలుగు మాట్లాడడానికి నాకు కష్టమవుతుంది, కానీ సంస్కృత శ్లోకాలు, పద్యాలు, మనిషి ఎలా ఉండాలి, ఎలా ఆయన నడవాలి, ప్రపంచంలో ఎలా ఉన్నారు అలా ఉండకూడదు అని చెప్పి కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. మన అంజన్న గౌడు కొన్ని ప్రవచనాలు మీ ముందు ఇప్పుడు చెప్పదలుచుకున్నారు. కాబట్టి ఆయనతోటి మనం విందాం. అందరికీ నమస్కారాలు. మానవ జన్మ అనేది చాలా ఉత్తమమైనటువంటి జన్మ మనకు భగవంతుడు ఇచ్చిండు. చింతామణి స్వరూపమైనటువంటి ఈ యొక్క మానవ దేహాన్ని భగవంతుడు మనకిచ్చినప్పుడు దీన్ని సద్వినియోగం చేసుకోవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. మన యొక్క భారతీయ సంస్కృతి అనేది చాలా విశిష్టమైనటువంటి సంస్కృతి. ఈ సంస్కృతి లోపల చాలా విశేషాలు ఉన్నాయి. భారతదేశంలో జన్మించడమే మన యొక్క సౌభాగ్యం. చాలామంది మహనీయులు మన దేశంలో జన్మించి వాళ్ళ యొక్క జన్మను సార్థకం చేసుకున్నారు. చెదలు పుడుతుంది, చనిపోతుంది, కానీ మనిషి పుట్టి చనిపోవడం వలన ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి మనిషి పుట్టినప్పుడు ఏదో ఒక గొప్ప కార్యాన్ని సంకల్పించడం అనేది ప్రతి ఒక్కరి కర్తవ్యంగా భావించుకోవాలి. భగవదనుగ్రహం అనేటువంటి గాలి అంతటా తిరుగుతూ ఉంటుంది, కానీ అందుకునే వాళ్ళు కొంతమందే ఉంటారు. కాబట్టి మనకు ఏ పూజ చేసినా కూడా పంచామృతాలతోటి చాలామంది పూజ చేస్తారు. గణపతి పూజ కానీ, లక్ష్మీ పూజ కానీ, బాలకృష్ణుని పూజ కానీ, శివ పూజ కానీ ఏదైనా కూడా పంచామృతాలతోటి అభిషేకము చేయనట్టయితే ఆ పూజ అసంపూర్తిగా ఉంటుంది. మరి భగవంతునకు పాలు, పెరుగు, నెయ్యి, శర్కర మరియు తేనెలచే స్నానం ఆడించుట వెనుక
ఒక విశిష్టమైనటువంటి భావం దాగి ఉన్నది. భగవంతుని యొక్క పూజ మన వికాసం కొరకై ఉన్నది. మన ఆత్మోన్నతికై పైన తెలిపినటువంటి ఈ 5 ప్రతీకలు ఎంతో మార్గదర్శకములు. ఈ 5 ప్రతీకల వెనుకనున్నటువంటి సుందర భావాన్ని ఒకవేళ దృష్టి అందు ఉంచుకున్నట్టయితే భగవంతునికి చేసేటువంటి మన యొక్క పూజ నిజమైనటువంటి అర్థంలో జరుపుటకు అర్హులమేదము. అంతేగాక మన యొక్క పూజ భగవంతునకు అంగీకారమగును. పంచామృత స్నానములందు పాలు శుభ్రతకు చిహ్నము. పాలు ఏ విధంగానైతే శుభ్రతకు చిహ్నమో అదేవిధంగా మన జీవనం కూడా శుభ్రముగానుండాలి, మన చరిత్ర ఉజ్వలముగానుండాలి, మన కీర్తి ధవలముగానుండాలి, మన కర్మలు విశుద్ధముగానుండాలి, మన మనస్సు నిర్వీకారిగా కావాలి, మన హృదయము నిర్మలముగా పవిత్రముగా ఉండాలి. ఇలాంటి సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక అలంకారములచే అలంకృతమైనటువంటి మనిషి పూజను భగవంతుడు స్వీకరించక మరెవరి పూజను స్వీకరిస్తాడు? సాధువులు, ఋషులు, మహాపురుషులు భగవంతునకు ప్రియమైనటువంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మనస్సు, వాణి, కర్మలచే నిర్మలంగా ఉంటారు కాబట్టి. భగవంతునకు పాలతోటి అభిషేకం చేసేటప్పుడు ఒక శ్లోకం చదువుతారు. కామధేనో సముద్భూతం దేవర్షి పితృతృప్తిదం పయో దదామి దేవేశ స్నానార్థం ప్రతి గృహితమని. దేవఋషి మరియు పితరులకు తృప్తినిచ్చునట్టి కామధేను యొక్క పాలను మీకు ఒసంగుచున్నాను, కావున హే ప్రభో ఈ పాలను మీరు స్నానం కోసము స్వీకరించండి అని. విశుద్ధమైనటువంటి బుద్ధి మాత్రమే కామధేనువు. శుద్ధాహి బుద్ధి కిల కామధేను. మరియు ఆవు ఉపనిషత్తులకు ప్రతీక. సర్వోపనిషదో గావో. ఈ దృష్టిచే ఉపనిషత్తు రూపమైనటువంటి ఆవు నుండి కామధేను రూపమైనటువంటి విశుద్ధమైనటువంటి బుద్ధి ద్వారా పిండబడినటువంటి విచార రూపమైనటువంటి దుగ్ధము పుష్టిదాయకము. ఇట్టి దుగ్ధామృతమే సమాజమునకు స్వస్థతను సంగునదిగా మరియు దేవఋషి ఇతరులకు తృప్తినిచ్చున్నట్టుదిగా కాగలుగును. సంక్షిప్తంగా చెప్పాలంటే మానవుని యొక్క బుద్ధి భగవద్ సమర్పితము లేదా శాస్త్రనిష్ట గలదైనప్పుడే దాని నుండి వచ్చు సద్భక్తి యొక్క విచారములు పాల వంటి ధవల సమాజాన్ని మనరించును. గీతామృతమునకు ఈ ఉపమానముతోటే పాల యొక్క ఉపమానం ఒసంగబడినది. పాలు క్రిందబౌట చెడుగా భావించబడును. అదేవిధంగా ఋషులు, అవతారములు, మహాపురుషుల ద్వారా ప్రవహింపబడినటువంటి విచార రూపమైనటువంటి పాలు క్రిందబౌట వ్యర్థంగా పారుట సమాజం నందు వీటిని నిర్లక్ష్యం చేసినట్టయితే ఆ సమాజం ఖచ్చితంగా చెడిపోతుంది. ఇంతకు మించినటువంటి చెడు ఇంకేముంటుంది? కాబట్టి పాలతోటి భగవంతునికి అభిషేకం చేసేటప్పుడు దానిలో ఉన్నటువంటి అర్థాన్ని మనము భావాన్ని తెలుసుకొని ఆ పాలతోటి భగవంతునికి అభిషేకం చేస్తేనే మనం నిజమైనటువంటి పూజ చేసినట్టుగా భావించబడుతుంది. కాబట్టి ఇట్లాంటి ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేసి దానిలో ఉన్నటువంటి భావాన్ని గ్రహించి భగవంతునికి చేసేటువంటి పూజా విధానం లోపల ఎలాంటి లోటుపాటు లేకుండా చేయడం అనేది మన యొక్క కర్తవ్యంగా భావించుకొని ఆ రకంగా చేసినట్టయితే సమాజం బాగుపడుతుంది, మనం బాగుపడతాం. ఇలాంటి సాంస్కృతిక విషయాలు మన సంస్కృతి లోపల చాలా ఉన్నాయి. కాబట్టి అందరికీ జయగేశ్వర్.
మా గౌడ్స్ అందరు కలిసి ఇక్కడ అందరూ కూడా సంకల్పం చేసారు గుడి కట్టాలని. ఎలాంటి స్తోమత లేనటువంటి మా గౌడ్స్ ఒక కార్యక్రమాన్ని సంకల్పించి గుడి కట్టాలనేటువంటి లక్ష్యంతో ఈ గుడికి సంకల్పం చేసి కడదాం అనుకున్నారు. కానీ అప్పుడు కడతామో లేదా అనేటువంటి ఒక ఉండే, కానీ ఆ యొక్క మాత కృప కటాక్షం వల్ల గుడి నిర్మాణమైంది. కొలుపు కూడా జరిగింది, 3వ కొలుపు కూడా జరిగింది. అతి బ్రహ్మాండంగా ఉత్సవాలు అనేటివి నిర్మాణమైనవి. మరి ఈ రేణుకామాత అంటే ఆమె ఈక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి గొప్ప రాజకుమారి. ఆ రాజకుమారి అయినప్పటికీ కూడా రాజులను వరించకుండా ఋషితుల్యుడైనటువంటి జమదగ్ని ఋషిని వివాహం చేసుకొని సద్విచారాలు సమాజానికి అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో భారతీయ ఇతిహాసం లోపల ఇలాంటి ఈ మాత లాంటి అనేకమైనటువంటి దివ్య జీవనములు ఉదయించినవి. ఎవరి మస్తిష్కమైతే స్వతంత్ర బుద్ధి మరియు ప్రజ్ఞతో పరిపూర్ణమై హృదయము భావభక్తితో తలసినదై శరీరము సతతము కర్మయోగంలో నిమగ్నమై మరి కొరకైతే భగవంతునికి అనేకసార్లు ఈ జగత్తులోనికి రావాల్సి వచ్చనో భారతీయ సభ్యత సంస్కృతి మరియు తత్వజ్ఞానము ప్రభు యొక్క ఈ ముద్దు బిడ్డలకు రుణపడి ఉన్నది. అలాంటి జగన్మాత స్వరూపినటువంటి రేణుకామాత ప్రజలకు జ్ఞానపూర్ణమైనటువంటి భక్తిని అందించడానికి, ప్రజల్లో ఉన్నటువంటి నిర్బలత్వము దుర్బలత్వము గత్యంతరలేమిని తొలగించుట కొరకు వైదిక వాజ్మయాన్ని ఇంటింటికి తీసుకువెళ్ళి ప్రజలకు జ్ఞానపూర్ణమైనటువంటి భక్తిని అందించడం అనేది వారి యొక్క జీవిత పరమావధిగా ఉండేది. అలాంటి రేణుకామాత గుడి యొక్క ఆవరణలో ఉండడం జరిగింది. ఇప్పుడు మనం మరి ఒక గ్రామం లోపల ఒక మంచినీళ్ళ బావిని తవ్వించి అందరికీ నీళ్లు అందించడం వలన పేరు ప్రఖ్యాతులు వస్తాయని చెప్పి ఒక పేరు కోసము తవ్వించడం అనేది మంచి పనే కావచ్చు. అట్లాంటి పని చేసిన వాడిని కూడా శ్రేష్ఠుడని మనం చెప్పలేం. ఎవరి క్రియలైతే భగవంతుని వైపు మరలినవో కేవలం మాట వరుస కాకుండా ఎవరైతే ఆ విధంగా దృఢ నిర్ణయం తీసుకున్నారో అట్టి వాళ్ళు మాత్రమే ఆత్మవిద్య అనేది చెప్పగలుగుతారు. ఎవరి మనసులో ఫలానా వస్తువు నా వద్దకు ఎందుకు రాలేదు అనేటువంటి విచారం రాలేదో అతని క్రియలు భగవంతుని వైపు మరలినాయని చెప్పవచ్చు. అతడు జిలేబీని ఆస్వాదించుకుంటూ తినవచ్చు కూడా, కానీ చాలా రోజుల నుండి అతనికి తినడానికి జిలేబీ లభించలేనప్పుడు ఎందుకు లభించలేదని చెప్పి ఆలోచించడు, దిగులు చెందడు. ఈ విధానం లోపల అతడు జీవితాంతము జీవిస్తాడు. ఇటువంటి వారిని గీత సముద్రంతో పోలుస్తూ అతి సుందరంగా వర్ణించింది. అపూర్యమాన మచలం ప్రతిష్టం సముద్ర మాపహ ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి నకామకామి. సముద్రము తనలోకి ఎన్ని నదులు రావాలనుకుంటున్నాయో అన్నిటినీ రాణిస్తుంది. అది మురికి కాలువలోని నీటిని కూడా రాణిస్తుంది. ఎప్పుడన్నా ఒక నది రాకపోయినట్టయితే ఆ నదిని వెతకడానికి సముద్రం బయలుదేరితే దాని యొక్క స్వరూపమే నశిస్తుంది. అదేవిధంగా ఇతని యొక్క ప్రతి ఒక్క క్రియ భగవంతుని వైపు వెళ్ళేదిగా ఉంటుంది. 24 గంటలు దేవుడా దేవుడా అని కూర్చుండే వ్యక్తి యొక్క క్రియలు భగవంతుని వైపు వెళ్ళవు అని చెప్పడానికి నేను ఇది చెప్తున్నాను. ఎందుకంటే 24 గంటలు దేవుడా దేవుడా అని అనుకుంటూ ఉండడం అనేది చాలా మంచిదే, కానీ తిట్టుకుంటూ ఉండడం కంటే భగవంతుడు అని అనుకుంటూ ఉండడం మంచిదే, కానీ అతన్ని శ్రేష్ఠుడని అనలేము. ఎవరి క్రియలైతే భగవంతుని వైపు మరలినవో అతన్ని అనన్యపృథక్ అంటే అనన్యప్రోక్త అంటారు. అంటే ఎవరికి తన లోపట ఇతరుల లోపట ఈ ప్రపంచం లోపట భేదం కనిపించదో అతన్ని అనన్యుడు అంటారు. అతని యొక్క ప్రవర్తనలో భేదం కనబడవచ్చు, కానీ అంతరంగంలో మాత్రము భేదం ఉండదు. అతడు మూర్ఖుల్లోని తెలివితేటలను గురించి వెతుకుతాడు, భగవంతుని యొక్క పాదాలపై వ్రాలి మొక్కుతాడు.
కానీ మొక్కేటప్పుడు ఓ భగవంతుడా నీవు నావాడవు అనేటువంటి భాష ఉండదు, నేను నీవాడని అని అంటాడు. అయినప్పటికీ కూడా అతడు సాక్షాత్కారం పొందినవాడే. అందుకే శంకరాచార్యులు అంటారు, సముద్రహి తరంగ క్వచన సముద్రోన తరంగ అన్నారు. సముద్రం యొక్క తరంగాలు అంటారే కానీ తరంగాల యొక్క సముద్రం అని అనరు కదా. అదేవిధంగా ఇతడు ఓ భగవంతుడా నీవు నావాడవు అని చెప్పి అన్నాడు, నేను నీవాడను అని అంటాడు. అయినప్పటికీ కూడా అతడు సాక్షాత్కారం పొందినవాడే. మన శాస్త్రం అలాంటి వారిని భగవంతుడిగానే భావిస్తుంది.